జనగణన నోటిఫికేషన్ పై ఇండియా ఎన్డీఏ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. జనగణనకు 10,000 కోట్లు అవసరం పడితే కేంద్రం 574 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు ఎన్డీఏ లీడర్లు. కెనడాలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ఇవాళ రేపు కెనడాలో పర్యటించనున్నారు. ఈ 2 రోజులు 51వ G7 సమ్మిట్ లో పాల్గొంటారు. G7 లో ప్రస్తుతం భారత్ కు సభ్యత్వం లేదు. అయినప్పటికీ ఈ ఏడాది G7 సదస్సుకు హాజరు కావాలని ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ. దేశంలో దాదాపు 1300 అమృత స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. హర్యానాలోని మనేసర్లో దేశంలోని అతిపెద్ద గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ ను ప్రారంభించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కాజీపేటలో కొత్త ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామని, అక్కడ ప్యాసింజర్ రైలును అప్గ్రేడ్ చేయడానికి 16-20 కోచ్లతో కూడిన 100 మెయిన్ లైన్ EMUలను తయారు చేస్తామన్నారు కేంద్ర మంత్రి. 100 ऐसी गाड़ियां बनाई जाएंगी जो मेन लाइन EMU है, मेमू, जो कि 16 कोच और 20 कोच की बनाई जाएगी. इससे देश में जितनी हमारी शॉर्ट डिस्टेंस की कम्यूट है, शॉर्ट डिस्टेंस का ट्रैवल है, उसका बहुत बड़ा लाभ होगा. तेलंगाना में काजीपेट वारंगल में एक नई फैक्ट्री बन रही है, वहां पर 100 मेमू बनाने का काम चालू होगा. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిశారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించారు. రాణిఖేత్, లాన్స్డౌన్ కంటోన్మెంట్ ప్రాంతాలను మున్సిపాలిటీలో విలీనం చేయాలని కోరారు. దార్చులా, జోషిమత్ సైనిక హెలిప్యాడ్లను RCS వైమానిక సేవ కింద ఉపయోగించడానికి అనుమతి ఇవ్వాలని రాజ్నాథ్ సింగ్ ను కోరారు పుష్కర్ సింగ్ ధామీ. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ కడుపు ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్నారు. ఆమె కోలుకున్నట్లు ఢిల్లీలోని సర్గంగా రామ్ హాస్పిటల్ చైర్మన్ తెలిపారు. అయితే డిశ్చార్జ్ చేసేందుకు కాస్త టైం పడుతుందన్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ స్థిరంగా ఉన్నారని, చికిత్సకు బాగా స్పందిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒత్తిడి వల్లే మోదీ ప్రభుత్వం కులగణన ప్రకటించిందన్నారు AICC జనరల్ సెక్రటరీ సచిన్ పైలట్. జనాభా గణనకు 10,000 కోట్లు అవసరమైతే కేంద్రం 574 కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. ఒక వ్యక్తి కులంపై డేటాను సేకరించడం మాత్రమే లక్ష్యం కాదని, కుటుంబాల జీవన పరిస్థితులను అర్థం చేసుకోవడం అన్నారు. స్పష్టమైన డేటా లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యాలను చేరుకోలేవన్నారు సచిన్ పైలట్. The objective is to know exactly in what conditions these families are living, and how we can better curate our policies to substantially help the livelihoods of those people. In that regard, Telangana has done a splendid job. That caste census was done by including members of the private sector, NGOs, experts and scientists in the field, so that you have an expansive collaborative effort where you genuinely make an effort to know the real status of families living and households living in conditions that perhaps we are not aware of. ఇండియా కూటమి చెక్కు చెదరకుండా ఉందన్నారు SP చీఫ్ అఖిలేష్ యాదవ్. కూటమిని విడిచిపెట్టాలనుకునే వారికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. 2027 UP అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది భారత కూటమినన్నారు అఖిలేష్ యాదవ్. हमारा इंडिया गठबंधन इंटैक्ट है. जिनको जाना इंडिया गठबंधन से चला जाए बाहर. इंडिया गठबंधन लड़ेगा चुनाव. బీజేపీ ఎప్పుడు దళితులకు మద్దతు ఇవ్వలేదన్నారు కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే. బీజేపీ, RSS ఎప్పుడు దళితులు, ఓబీసీలు, గిరిజనులకు వ్యతిరేకంగా నిలిచాయని విమర్శించారు. గెజెట్ నోటిఫికేషన్ లో కులగణన గురించి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు సుప్రియా శ్రీనాటే. And which is why the reality is that the leadership of Prime Minister Modi that is being touted about, he is the same person who used to say till about 6 months back that anybody demanding a caste census is an urban Naxal. Various platforms were used by BJP spokespersons, on various TV shows the word urban Naxal was used. They denied the existence of caste. Suddenly you've had a change of heart because Rahul Gandhi has forced you to have that change of heart, and now you want to bring about a caste census. Why not explicitly mention it in the notification? జనగణనపై కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ పై ఇండియా కూటమి నేతలు మండిపడుతున్నారు. 2 దశల్లో నిర్వహించే ఈ జనగణన చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని విమర్శించారు. 10,000 కోట్లు అవసరమైతే 574 కోట్లు కేటాయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.